ఫిబ్రవరిలో వస్తారు. అప్పటికి మనం ఏం చేయాలి అన్నది ఒకటి సాలిడ్గా తయారు చేసి ఆయనకి ఇవ్వగలిగితే, మరి ఆ రోజు ఆయనతో చర్చించి వారు కనుక ఇంకా కొన్ని ప్రకటనలు చేయగలిగితే ఫైనల్గా మన స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలి. ప్యాకేజ్ ఇచ్చారు కాబట్టి దాన్ని ఇంకా ఏ విధంగా లాభాల బాటలో పట్టించడానికి మనం ఎలా తీసుకువెళ్ళాలి అని. అంటే ఇది ఫైనల్ సొల్యూషన్ అయితే కాదు. ఫైనల్ సొల్యూషన్ సెయిల్లో కలపడము, స్వతంత్ర గనుల కోట్లు 11,400 కోట్లు ఫైనల్గా ప్లాంట్ని టోటల్గా రివైవ్ చేయడం. ఇక్కడ నేనేమంటే వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ని ఐసీయూలోకి షిఫ్ట్ చేసి, ఇప్పుడు ఐసీయూలో ఉన్న పేషెంట్ మళ్ళీ వెంటిలేటర్కి వెళ్లకుండా వార్డుకి వచ్చి డిశ్చార్జ్ అయ్యే విధంగా మనం ప్రయత్నించాలనేది టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీద, అంటే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ మీద వాళ్ళకున్న బాధ్యత. దీనికోసం ఏం చేయాలి అన్న దాంట్లో ముఖ్యంగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆగస్టు అంతా 3వ బ్లాస్ట్ ఫర్నెస్ రెడీ చేయమన్నారు. దానికి సంబంధించిన విషయాలు, తర్వాత ఫుల్ కెపాసిటీలో పనిచేయించడం, తర్వాత ఏంటంటే వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వడం వల్ల సుమారుగా ఒక 1000 మంది, ఆ తర్వాత త్వరలోనే ఒక 3000 మంది. ఎప్పుడైతే మీరు 7.3, 7.5కి వెళతారో మనకు మ్యాన్ పవర్ కావాలి. కాబట్టి ఆ మ్యాన్ పవర్ కోసం వెంటనే రిక్రూట్మెంట్ ఒకటి చేయాలి. తర్వాత మన ఆర్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకోవాలి. తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ 15 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పోస్టులు ఉంటే ఒకటి కూడా లేదు. తర్వాత సుమారుగా ఐ థింక్ 64 సీజీఎంలు ఉన్నాయి. అందులో ఐ థింక్ 6 ఉన్నాడు అనుకుంటాను. సో ఈ విధమైన పరిస్థితులలో సీఎండీ కూడా లేరు ఫుల్ ఫ్లెడ్జ్డ్. కాబట్టి పూర్తిగా ఈ స్టీల్ గురించి తెలిసిన వ్యక్తిని సీఎండీగా ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఆ తర్వాత ఈ పోస్టులు ఫిల్ చేయాలి, ఎందుకంటే అనుభవజ్ఞులు కావాలి. తర్వాత చేసిన మెటీరియల్, ప్రొడక్షన్ చేసిన మెటీరియల్ సేల్స్ కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్. అందుకనే మేము ఏమడుగుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చి అమరావతిలో మీరు చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మా వైజాగ్ స్టీల్ అన్నది మీరు అష్యూర్డ్గా కొనుక్కుంటామన్నది ఒక అష్యూరెన్స్ ఇవ్వండి. ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే స్టీల్ మేము కొనుక్కుంటాం, డిఫరెన్స్ ఏదైతే ఉందో తర్వాత మీ దగ్గర నుంచి తీసుకుంటున్నామన్న ఒప్పందం ఒకటి చేయండి. సో దట్ ఇక్కడ ప్రొడ్యూస్ అయిందంతా, ఇక్కడ తయారు చేసిన స్టీల్ అంతా కూడా మనకు అష్యూర్డ్ మార్కెట్, పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలన్నది మేమందరం కోరుకుంటున్న విషయం. కాబట్టి రాబోయే రోజుల్లో వీటికి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలన్న ఒక కార్యాచరణ కూడా అందరం తయారు చేసి, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ఉన్న భూములు మీరు బ్యాలెన్స్ షీట్లో చూస్తే 82 నుంచి 86 కోట్లు మాత్రమే దీని విలువ. అది రాష్ట్రపతి గారి పేరులో ఉంది. దాన్ని కనుక మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మనం ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఇప్పుడున్న రేట్ ఐ థింక్ 3 కోట్లు ఎంతో ఎకరం. సో కనీసం మనకు 70-75 వేల కోట్ల రూపాయల మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని బ్యాంకుల్లో చూపించి మనం ఇంకా డబ్బు తీసుకోవచ్చు. కాబట్టి ఈ విధమైన సింపుల్ సొల్యూషన్లు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా కార్యాచరణ ఒకటి తయారు చేసి ప్రభుత్వాన్ని, ఐ థింక్ కుమారస్వామి గారు కూడా వస్తారని విన్నాను నేను, వారు కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో వస్తారు. అప్పటికి మనం ఏం చేయాలి అన్నది ఒకటి సాలిడ్గా తయారు చేసి ఆయనకి ఇవ్వగలిగితే, మరి ఆ రోజు ఆయనతో చర్చించి వారు కనుక ఇంకా కొన్ని ప్రకటనలు చేయగలిగితే ఫైనల్గా మన స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలి. తర్వాత వచ్చి ఇక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగాలు రావాలి. ఆ తర్వాత ఇది లాభాల బాటలో నడవాలి అన్నది మన అందరి కోరిక. సో అందరం కలిసి పనిచేద్దాం, అందరం కలిసి స్టీల్ ప్లాంట్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదే చెప్పాను కదా, ప్యాకేజ్ ఇచ్చారు కాబట్టి దాన్ని ఇంకా ఏ విధంగా లాభాల బాటలో పట్టించడానికి మనం ఎలా తీసుకువెళ్ళాలి అని. అంటే ఇది ఫైనల్ సొల్యూషన్ అయితే కాదు. ఫైనల్ సొల్యూషన్ సెయిల్లో కలపడము, స్వతంత్ర గనులు